హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వార్త ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించి మరి వీడియో మొత్తం చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్షేమ పథకాలు రాజకీయాలపైన విశ్లేషణ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తాను ఈ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి వివరాలకు వెళ్తే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఇంతవరకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు. ఎవరికైతే ఇప్పుడు గ్రామాలలో ఇస్తున్నారో జాగా ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి 5 లక్షలు ఇస్తామన్నారు కదా, వాళ్ళకైతే ఆ ప్రక్రియ గ్రామాలలోనే కొనసాగుతుంది. ఇంతవరకు 2 లక్షల చిల్లర వరకు మంజూరు పత్రాలు అందినాయి. నిర్మాణ దశలో కూడా 1,00,000 ఇళ్ల చిల్లర నిర్మాణ దశలు ఉన్నాయి, వివిధ దశలు ఉన్నాయి. అవి కూడా కొన్ని కంప్లీట్ కావస్తున్నాయి. మరి ఇది మనం రోజు చూస్తున్న వార్తనే. రోజు గ్రామాలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి మాట్లాడుతూ జిహెచ్ఎంసీ మినహా అని చెప్పుకుంటూ వస్తున్నారు. జిహెచ్ఎంసీ మినహా గ్రామాలలో మరి ప్రక్రియ కొనసాగుతుంది. సంవత్సరానికి 4,05,00 ఇల్లు వీళ్ళ లక్ష్యం అనమాట. నియోజకవర్గానికి మరి 3,500 ఇండ్లు లక్ష్యం. అయితే జిహెచ్ఎంసీ హైదరాబాద్ లో మరి 10 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చినాయి ఇళ్ల కోసం. దీంట్లో 3 లక్షల వరకు జాగా ఉన్న వాళ్ళే, జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళు కొంతమంది 3 లక్షల వరకు వీళ్ళ అప్లికేషన్లు వచ్చినాయి. వాటిని కూడా ఇప్పటి వరకు పరిశీలించలేదు, ఎంపిక చేయలేదు. మరి వాళ్ళు జాగా 60 గజాలు 50 గజాలు బస్సులలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, గుడిసెలతోని కానీ రేకులతోని, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయలేదు. మరి దీనిపైన ప్రత్యేక గైడ్ లైన్స్ రావాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. మరి ఇంతవరకు పరిశీలించిన దాంట్లో అధికారులు అయితే మురికివాడలలో మరి హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కొన్ని ఏరియాలు పరిశీలించారు కదా, G+3 కట్టి అపార్ట్మెంట్ లా కట్టి నిర్మించి ఇస్తామని చెప్పారు. ఆ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరి కొన్ని ప్రదేశాలు కొన్ని ప్లేస్లు అయితే మరి చూస్తున్నారు కదా, 15 ప్లేసులు ఇప్పటి వరకు సందర్శించారు, చూసారు. ఆ ప్లేస్లలో నిర్మించి ఇస్తారనమాట హైదరాబాద్ జిహెచ్ఎంసీ వాళ్ళకి. మరి ఇంతవరకు అయితే ఒక ఇల్లు కూడా మంజూరు చేయలేదు. మరి వస్తున్న వార్తలు కూడా తప్పుడు వార్తలు ఉన్నాయి కొన్ని. మరి కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ల అంటే మాత్రం దానిపైన క్లారిటీ లేదు. ఇంతవరకు కొంతమందికి ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళు కూడా దాంట్లో లేరు అనమాట. కిరాయికి ఇచ్చి మరి బయట ఉంటున్నారు. వాళ్ళకు కూడా కొన్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పి వార్తలు వచ్చినాయి. కొన్ని వార్తలు అయితే 2018 ముందు అప్లికేషన్ చేసుకున్న వారికి దాంట్లో ఇస్తామని చెప్పారు. ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ క్లారిటీ లేదు. మరి హైదరాబాద్ జిహెచ్ఎంసీ వాళ్ళకి మాత్రం నిర్మించే ఇస్తారు అపార్ట్మెంట్. జిహెచ్ఎంసీ ఈ G+3 ఇల్లు కట్టే నిర్మించి ఇస్తారన్నట్టు ఇదైతే నిజమైన కరెక్ట్ వార్త అనమాట. దీనిపైన కొనసాగుతుంది ప్రక్రియ. అయితే ఇదైతే మరి దీని రాజకీయంగా మాట్లాడుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి వచ్చే సంవత్సరంలో. జిహెచ్ఎంసీ లోకల్ ఎన్నికలు ఉన్నాయి కదా, కార్పొరేటర్ ఎన్నికలు. దాని ముందు ఏమైనా ప్రకటిస్తారో, దాని ముందు ఏమన్నా లబ్ధిదారులు ఎంపిక చేస్తారో అని రాజకీయంగా వార్త. మరి ఇప్పుడైతే గ్రామాల్లో, ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి గ్రామాల్లో ఇచ్చుకుంటూ వెళ్తున్నారని ఈ విధంగా రాజకీయ వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఎలాంటి వార్తలు ఉన్నా కరెక్ట్ అప్డేట్స్ వస్తున్నాయి నా ఛానల్లో. ఉన్నట్టు లైవ్ అప్డేట్స్ చెప్తూ ఉంటాను. ఏదైనా కూడా కరెక్ట్ లైవ్ వార్తలు, కరెక్ట్ వార్తలు చెప్పేదే నమ్మండి. మరి ఎవరికైతే డబ్బులు ఇచ్చి మోసపోకండి. ఇంతవరకు చాలా మంది మోసపోయారు. డబ్బులు ఇచ్చి హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ అవి ఇప్పిస్తా అని కొంతమంది దొరికారు కూడా. 45 లక్షల వరకు మోసపోయారు, దొరికారు కూడా. 45 లక్షల వరకు దొరికినాయి. మరి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా నా ఛానల్ కరెక్ట్ అప్డేట్స్ ఉంటాయి. కానీ మిగతా మన ఎంపీ కరెక్ట్ అయిన నిజమైన అధికారులను కూడా ఫాలో అవ్వండి. మంచి అధికారులని ఫాలో అవ్వండి. వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తెలుసుకొని కానీ మిగతా బ్రోకర్ని ఎవరు నమ్మకండి. మరి ఇలాంటి సంక్షేమ పథకాలు రాజకీయాలపైన అప్డేట్స్ కరెక్ట్ చెప్తుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.